రైసు మిల్లులోని 110 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం. ఈరోజు అనగా తేదీ 24న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర రైస్ మిల్లు యాజమాన్యం వారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచి రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నారని రాబడిన విశ్వసనీయ సమాచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ వారి ఆదేశాల మేరకు గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీ కె ఈశ్వరరావు గారు పర్యవేక్షణలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్థానిక సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్తో కలిసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర రైస్ మిల్లును తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో మిల్లు యజమాని శ్రీ గంగాధర్ రెడ్డి హాజరులో లేరు. గుమస్తా లేళ్ల కృష్ణారెడ్డి మిల్లు వ్యవహారాలు చూస్తున్నారు. మిల్లు వర్కింగ్లో ఉన్నది. రికార్డుల గురించి అడుగుగా మిల్లు గుమస్తా ఏ విధమైన రికార్డులు చూపలేదు. మిల్లులో పరిశీలించగా కానాలలో బియ్యపు రాసులు ఉన్నాయి. అంతటా బియ్యాన్ని గోనె సంచుల్లోనికి ఎత్తించి కాటా వేయించగా 110 బస్తాలలో బస్తా ఒకంటికి 50 కిలోల చొప్పున 55 క్వింటాల రేషన్ బియ్యం తూగింది. మిల్లులో పరిశీలించగా ధాన్యం కానీ తౌడు కానీ నూక కానీ కనిపించలేదు. విచారణలో మిల్లు యాజమాన్యం వారు రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచి రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నారని తెలియవచ్చింది. మిల్లులో గల 110 బస్తాలలోని 55 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనపరుచుకొని మిల్లు యజమాని గంగాధర్ రెడ్డిపై 6A కేసు నమోదు చేయవలసిందిగా సత్తెనపల్లి సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదేశించారు. పై తనిఖీలలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్ శ్రీనివాసన్ రెడ్డి, శ్రీ ఏ శ్రీహరిరావు, సత్తెనపల్లి సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ CSDT మరియు సిబ్బంది పాల్గొన్నారు.